రీసెంట్‌గా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే త్వరలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తారా అన్న వాదనలైతే చాలా బలపడుతున్నాయన్నమాట. ఎందుకు అంటే ఆ వైపు గాని స్టెప్పులనేది పడతా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా పర్యటనకి వెళ్లారు. కడప జిల్లా పర్యటనకి వెళ్ళిన సందర్భంగా అక్కడ టీడీపీలో ఒక కీలకమైన నేత శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడుకి ఇదే విషయాన్ని చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే చాలామంది టీడీపీ క్యాడర్ నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే 2029 కల్లా క్రియాశీల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారో లేదో తెలియదు కాబట్టి, అప్పటి వరకు నారా లోకేష్ ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచే ఆయనకి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పాలి. అందులో భాగంగానే ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ చేయాలని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు చాలా బలంగా కోరుకుంటున్నట్లు ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి అయితే వెల్లడించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి పార్టీ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఆయన కూడా ఈ నిర్ణయం మీద ఆలోచించాలని చెప్పేసి ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఎందుకంటే దీన్ని ప్లాన్ ప్రకారం చూసుకుంటే ముందుగా కార్యకర్తలు బలమైన కోరికను రేపి తర్వాత డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని గనుక చేసినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం సైలెంట్‌గా ఉంటారు అని చెప్పేసి ఒక వాదన అనేది బలపడుతుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే త్వరలో నారా లోకేష్ గారికి ఒక 6 నెలల లోపునే ఒక డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అంటే ఒక రకంగా పట్టాభిషేకం. ఏందంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థానాన్ని టీడీపీ స్థానాన్ని ఎవరు ఆక్రమించుకుంటారో, ఎవరు దాన్ని భర్తీ చేస్తారంటే నారా లోకేష్ ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. ఏదేమైనా గానీ త్వరలో నారా లోకేష్ గారికి మాత్రం ఒక క్రియాశీలమైన బాధ్యత డిప్యూటీ సీఎం అందిస్తారని అయితే ఇక్కడ క్లియర్‌గా తెలుస్తుంది. దానిలో భాగంగానే కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. కాకపోతే ఈ జరిగిన తర్వాత మరి జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. దీని మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక మినిట్. థాంక్యూ.